హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే ట్రై చేశానండి. రేపు తొలి ఏకాదశి కదా, మీరు కూడా ట్రై చేస్తారని నేను వీడియో పెట్టాను. నేను ఫస్ట్ ఒక గ్లాస్ తోని నూక అనేది తీసుకున్నాను. దీన్ని బన్సీ రవ్వ అంటారండి. మామూలుగా అయితే గోధుమలతో గోధుమ హాఫ్ కటింగ్ అయితే ఏముంటుందో అదే నూకండి. కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్కి మనము ఒక ఫ్రై పాన్ పెట్టుకొని మనం బాగా వేగించుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు మనకి ఉడుకుతున్నట్టు తెలుస్తుంది. అది కొంచెం గీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక గ్లాస్ నూకకి 3 గ్లాసుల నేను వాటర్ తీసుకున్నాను. నూక వేగిపోయిన తర్వాత మనం 3 గ్లాసులు వేసుకొని వాటర్ బాగా మరిగించుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాతే మనం నూక వేపుతాం కదా, ఆ నూకని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాసు నూక తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు మనకి షుగర్ పడుతుంది. ఒక గ్లాస్‌కు మనకి బెల్లం కూడా పడుతుందండి. బెల్లం కూడా పడుతుంది. మనం ఫస్ట్ షుగర్ అనేది వేసుకోవాలి. షుగర్ వేసుకుంటే ఫస్ట్ కరుగుతుంది. అది మనకి జిగురుగా అనిపిస్తుంది. కొంచెం పాకంలో వస్తుంది. కొంతసేపు పోయిన తర్వాత ఒక 5 మినిట్స్ పోయిన తర్వాత మనం అలాగనే బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం కూడా బాగా కరుగుతుంది. మనకు ఒక కలర్ అనేది చేంజ్ అవుతుందండి. మనము బెల్లం తీసుకున్న కలర్ బట్టే ఈ ప్రసాదం కలర్ అనేది వస్తుందండి. నాది కొంచెం బెల్లం తెల్లగానే ఉంది. అందువల్లే కొంచెం మరీ డార్క్‌గా రాలేదు, మరీ లైట్‌గా రాలేదు. మధ్యలో వచ్చింది. మనం గ్లాసు నూకతో తీసుకున్నాం కదా మెజర్‌మెంట్, హాఫ్ గ్లాసు నెయ్యి అనేది పడుతుందండి. నేను అన్ని కప్పుతో తీసుకున్నాను. కప్పుతో తీసుకున్నా సేమ్ అలానే చేయాలి ఈ మెజర్‌మెంట్‌తోనే. ఇప్పుడు మనం నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మనము ఒక 2-3 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. నెయ్యి అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు మనకి జాజికాయ ఉంటుంది కదండీ! జాజికాయని బాగా పౌడర్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జాజికాయ పౌడరు, అలానే పటిక ఉంటుంది కదా, పటిక కూడా పౌడర్ చేసుకొని నేను ఇలాచి పటిక పౌడర్ చేసుకొని వేసుకున్నాను. మనం కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలండి ఇందులోనే. నా దగ్గర లేదు. సో నేను అందుకే వేయలేదు. వేసుకున్న తర్వాత మనం ఒక నిమిషం కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మనం మగ్గనివ్వాలి. ఇది ప్రాసెస్ అంతా సిమ్‌లోనే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తదనండి. మనము అన్నవరం ప్రసాదంలో అయితే మనకి జీడిపప్పు, కిస్మిస్ వేయరు. కానీ నేను వేశాను. అంతే అండి, రెడీ అయిపోయిందండి. ఓకే అండి, బాయ్.